అమ్మా ఒక మాట అడుగుతా, నిజం చెప్తావా? అడగండి నాన్నగారు. మీ అత్త అంత పెద్ద మాట అన్నది కదమ్మా. అవును నాన్నగారు, మీకు చెప్తే మీరు బాధపడతారని మీకు చెప్పలేదు. నాకు చెప్పలే, మీ దోస్తు వాళ్ళకి చెప్పినావు. మీ దోస్తు వాళ్ళు నాకు ఒక్కరికే కాదమ్మా, ఊర వాళ్ళందరికీ చెప్పారమ్మా. అది కాదు నాన్న. మీ చిన్నప్పుడు నేను తాగొచ్చి మీ అందరిని కొట్టేవాడిని, బండబూతులు తిట్టేవాడిని. అది ఎవరికైనా చెప్పావమ్మా అప్పుడు? చెప్తే మన పరువు పోతుందని ఎవరికి చెప్పలేదు నాన్న. అప్పుడు బాధ అనిపించలేదా తల్లి? చాలా బాధ అయ్యేది నాన్న, కానీ మన కుటుంబ బాగు కోసం భరించాను. అంత చిన్న వయసులో జ్ఞానంగా భరించినావు నువ్వు. దిగిన తర్వాత బాధ్యత లేకుండా పోయినావుగమ్మా. ఆ కుటుంబం నీ కుటుంబం కాదమ్మా, మీ అత్త దేవుడిచ్చిన తల్లి కాదమ్మా. అది కాదు నాన్న, ఆ బాధను భరించలేక మా ఫ్రెండ్తో చెప్పాను. అది ఊరంతా ప్రచారం చేస్తుందని ఊహించలేదు. మా పైన నీ ప్రేమ నిజమమ్మా, అందుకే ఎంతటి బాధ అయినా భరించావు. మీ అత్త వాళ్ళ మీద ప్రేమ అబద్ధం అమ్మా, అందుకే చిన్న చిన్న వాటిని కూడా భరించలేకపోతున్నావమ్మా నువ్వు. ప్రేమ భరిస్తుందమ్మా. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో అమ్మా. ఏ ఆడపిల్ల తన అత్తింటిని ప్రేమిస్తుందో ఆ ఆడపిల్ల పుట్టింటికి ఘనతను తెస్తుందమ్మా. మా సంతోషానికి ముఖ్యమైతే మమ్మల్ని ప్రేమించినట్టే మీ అత్తగారింటిని కూడా ప్రేమించమ్మా. మా కోసం నువ్వు చేయగలిగింది ఒక్కటే అమ్మా. నన్ను క్షమించండి నాన్న, నాకు అర్థమైంది.